హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ సతీష్ పవార్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సర్జికల్ ఆంకాలజీ, అంటే క్యాన్సర్ సర్జరీ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ని. కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్లో పనిచేస్తున్నాను. బ్రాకా జీన్ ఒక్కసారి టెస్టింగ్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో ఈ జీన్ రన్ అవుతుంది అని తెలిస్తే అది ప్రికాషనరీగా మనము రెండు విషయాలు చేయొచ్చండి. ఒకటి స్క్రీనింగ్ అనేది ఏంటంటే, మనము ఎవరైతే మీ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ 40 years మీ పిన్నికి లేకపోతే మీ మదర్కి క్యాన్సర్ వచ్చిందనుకోండి. సో మీరు 10 years ముందు నుంచి మీరు స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. స్క్రీనింగ్ అనగా ఏంటంటే, మీరు టెస్టులు స్టార్ట్ చేయాలి. ఓకే, ఇయర్లీ వన్స్ మీరు టెస్టులు చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఇది మొదటి స్టేజ్లో బయటపడుతుంది కాబట్టి టెస్టులు చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ టెస్టులు ఎలా చేయాలంటే, ఇయర్లీ మ్యామోగ్రామ్ ఒకటి చేయాలి. ఓకే, 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్ ఆఫ్ ది బ్రెస్ట్ చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ ఆర్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ది బ్రెస్ట్ చేయించుకోవాలి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించింది. ఓవేరియన్ క్యాన్సర్కి ఏంటంటే ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ అనేది చేస్తాం అనమాట. ఓవరీస్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయి అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది స్క్రీనింగ్ వచ్చేసి. ప్రివెన్షన్ అంటాం, అంటే మనకు రాకుండానే మనము ఫస్ట్ దాన్ని ఎలా అయితే కాపాడగలుగుతామో అనేది, రాకుండా ఉండడానికి ఏదైతే చేయగలుగుతాం అనేది అంటే సర్జరీ చేయించుకోవచ్చు. సర్జరీ ఏంటంటే 2 బ్రెస్ట్లు తొలగించుకోవడము, ఓకే, అండ్ ఓవరీస్ తీసేయడం. ఓకే, డెఫినెట్లీ బాధాకరమైన విషయమే, కానీ మనకు ప్రికాషనరీగా ఇది చేయించుకుంటే వరల్డ్ ఓవర్ ఈ అవేర్నెస్ బాగా పెరుగుతుంది. అది వాళ్ళు చేయించుకుంటున్నారు. అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మనం బ్రెస్ట్ 2 తొలగించుకున్న తర్వాత రీకన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట. ప్లాస్టిక్ సర్జరీ చేసి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి ఆ భయము పబ్లిక్లో వెళ్ళడానికి ఆ భయం ఉండదు అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.